హాయ్ అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ గృహిణి ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా మనం కేక్ మోల్డ్ లేకుండా, విప్పింగ్ క్రీమ్ లేకుండా చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయని అనుకుంటున్నారా? సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది. మిక్సీ జార్లో చూపిస్తాను, త్వరగా అయిపోతుంది. చూడండి, అరకప్పు ఆయిల్ తీసుకున్నాను, మిక్సీ జార్లో వేస్తున్నాను. అరకప్పు పెరుగు కూడా తీసుకున్నాను, అది కూడా మిక్సీ జార్లోనే పోస్తున్నాను. ఇప్పుడు అరకప్పు పంచదార తీసుకుందాం, మిక్సీ జార్లో వేసుకుందాం. అరకప్పు కంటే 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుందామండి, ఎందుకంటే తీపి తక్కువ అవుతుందేమో అనిపించింది నాకు. తర్వాత కొంచెం అంటే ఒక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకున్నానండి పెరుగు కూడా. ఇప్పుడు అది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ చూద్దామండి. 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ కావాలండి. స్పూన్ చూపిస్తాను మీకు. ఈ స్పూన్తో 3 స్పూన్లు తీసుకున్నాను నేను. పించ్ సాల్ట్ అండి, అర స్పూను వెనిగర్, 1 స్పూను బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా, కొద్దిగా వెనిల్లా ఎసెన్స్. ఎక్కువైతే వేసుకోకూడదండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న క్రీమ్ ఉంది కదా, ఇది చూద్దామండి ఎలా ఉందో. అది ఒక గిన్నెలోకి పోసుకుందాం. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుందాం. 1 కప్పు మైదా అండి. మెజర్మెంట్స్ కప్పే అవసరం లేదు, నేను 1 గ్లాస్తో కొలుస్తున్నానండి. 1 గ్లాసు మైదా పిండి. ఇప్పుడు ఇందాక బేకింగ్ సోడా ఇవన్నీ చూపించాను కదండి, ఒకదాని వెనకాల ఒకటి వేసుకుందాం. బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్, కోకో పౌడర్ 3 స్పూన్లు అండి. ఇప్పుడు జల్లించుకుందాం. పలుకులు లాంటివి వస్తే పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఒకసారి విస్కర్తో కలుపుకుందాం అండి. విస్కర్ని ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఇప్పుడు వెనిగర్ వేద్దామండి. వెనిగర్ పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దాని బదులు నిమ్మరసం ఏమి వేయని అవసరం లేదు. కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసాను, చూసారుగా. ఇప్పుడు బాగా బ్లెండ్ చేయండి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, మిక్సీ జార్లో కొద్దిగా పాలను పోసి, కొద్దిగా అంటే 2-3 టేబుల్ స్పూన్లు పాలను పోసి కదుపుకొని పిండిలోకి పోద్దామండి. బాగా కలపాలి. చూడండి, అలా వస్తే సరిపోతుంది. గట్టిగా అయిపోతే గట్టిగా వస్తుంది కేకు, పలచనైపోతే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నెకి ఆయిల్ అప్లై చేద్దాం. తర్వాత బటర్ పేపర్ని వేద్దాం. బటర్ పేపర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలండి. చూడండి, అలాగా పూర్తిగా నూనె అప్లై చేయండి. ఇప్పుడు బ్యాటర్ అంతా కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. లంప్స్ లేకుండా గిన్నెని ట్యాప్ చేయండి. కుక్కర్ని ప్రీహీట్ పెట్టుకోండి. ప్రీహీట్ అంటే 5 నిమిషాల ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బెల్ట్ కానీ విజిల్ కానీ పెట్టకూడదు. చేయి కాలకుండా జాగ్రత్తగా గిన్నెని పెట్టుకోండి. 45 నిమిషాల్లో కుక్ అవుతుంది. 45 నుంచి 50 నిమిషాల్లో చూసుకోండి. నాకంతే టైం పట్టిందండి. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. మన కుక్కర్ని బట్టి టైమింగ్ మారుతుందండి. ఇప్పుడు చాక్లెట్ సిరప్ కోసం మనం 3 క్యూబ్స్ అంటే 3 టేబుల్ స్పూన్లు బటర్ తీసుకున్నానండి. 1 గ్లాసు షుగర్ పౌడర్,
వేస్తున్నాను. ఒక గ్లాసు పాలను పోస్తున్నానండి. ఇది హాఫ్ గ్లాసు. 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మన రెగ్యులర్గా ఇంట్లో ఉండే స్పూనేనండి అది. కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేద్దాం. బాగా మిక్స్ చేద్దాం, ఏమాత్రం లమ్స్ లేకుండా. విస్కర్తో కూడా తిప్పచ్చు. స్పాచులా కంటే మనకి విస్కర్తోనే తొందరగా అవుతుంది. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ బ్యాటర్ని అంతటిని. ఇది లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలండి, లేదు అంటే మాడిపోతుంది, అడుగు పట్టేస్తుందండి. చాలా లో ఫ్లేమ్లో ఒకే ఒక్క నిమిషంలో తయారైపోతుందండి. 1 లేదా 2 నిమిషాలు మాత్రమే. చూడండి అప్పుడే కుక్ అయిపోయింది. 60 degrees పెట్టాను అంతేనండి. చూడండి కుక్ అయిపోయింది. కుక్ అయిపోయింది కదా అని మనం ఆపకూడదు, విస్క్ చేస్తూనే ఉండాలి. గిన్నె చల్లారేంత వరకు కూడా మనం కదుపుతూనే ఉండాలి. చూసారా, అలా కదుపుతూనే ఉండాలి. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్ కింద వచ్చిందో. ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుందండి మనకి. కేక్ చాలా బాగా వస్తుంది. మనం కేక్ ఉడికిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాలు వదిలేసిన తర్వాత గిన్నెని తీద్దామండి. చూడండి చల్లారింది. చల్లారిన తర్వాత అంచుల వెంట ఊడిపోతుంది చూసారుగా, అలా వచ్చేస్తుందండి. చల్లారిన తర్వాతే చేసుకోండి. ఇప్పుడు మనం క్రీమ్ ఎలా ఉందో చూద్దామండి. చూడండి ఎంత స్మూత్ సిల్కీగా ఉందో, చాలా బాగుంది కదా. ఎక్కడ లమ్స్ లేవు, ఏం లేవు, చక్కగా ఉందండి. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. చాకుని తిరగేసి మన అంచుల్ని ఒక్కసారి సర్దాలండి, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. కేక్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. చూడండి బటర్ పేపర్ కూడా ఈజీగా వచ్చేసింది. గిన్నె ఎక్కడ కూడా అడుగంటూ ఏం పట్టలేదు. లో ఫ్లేమ్లోనే కేక్ని కుక్ చేసుకోవాలండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూడండి జాగ్రత్తగా చేతులు తెగకుండా ఇలా లేయర్స్ కింద కట్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా. ఇప్పుడు ఒక దారంతో కట్ చేసుకోండి. చాకుతో చేసుకోగలిగితే చాకుతో చేసుకోండి. నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఒక పార్ట్ దారంతో మీకు చూపించాలని దారంతో చూపిస్తున్నాను. రెండో పార్ట్ని నేను చాకుతోనే కట్ చేసేసాను. ఇప్పుడు మన క్రీమ్ని అప్లై చేసుకుందామండి. పాల కవర్ని తీసుకోండి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ క్రీమ్ని అందులో వేయండి. మీకు నచ్చితే డైరెక్ట్గా దాని మీద పోసేయచ్చండి. కేక్ మీద మొత్తానికి అప్లై చేసేయచ్చు. చూడండి లోపల లేయర్కి అలా రాస్తున్నాను. మళ్ళీ లేయర్ పెడదాం. మళ్ళీ లేయర్కి కూడా మళ్ళీ రాద్దాం. చూడండి చక్కగా చుట్టూతో అప్లై చేసేస్తే పైన ఇంకొక లేయర్ కూడా పెట్టేద్దాం. మొత్తం 3 లేయర్లు. ఇప్పుడు పైన కూడా మనం అప్లై చేద్దామండి. చుట్టూతా వీలున్నంత, అంటే మనం ఏమన్నా ఎక్స్పర్ట్స్ కాదు కదండి, వచ్చినంత అప్లై చేద్దామండి. మీకు నచ్చిన డిజైన్ని వేసుకోండి.
చూడండి అలాగా ఏదో చిన్న డిజైన్ని పెట్టుకుంటే బాగుంటుందండి. మీకు తోచిన డిజైన్ పెట్టుకోండి. లేదు ఏ డిజైన్ అక్కర్లేదు అనుకుంటే ప్లెయిన్గానే మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసేయండి. పిల్లలకు సరదా కదండి, అందుకు అలా పెట్టాను. పాల కవర్ మీద అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. ఉన్న క్రీమ్ అంతటిని శుభ్రంగా కేక్ చుట్టూ సర్దేయండి. ఒకసారి టిష్యూ పేపర్తో మొత్తం క్లీన్ చేసేసి ప్లేట్లోకి తీసుకోండి. పైన డైరీ మిల్క్ చాక్లెట్ని కట్ చేసి పౌడర్ కింద జల్లానండి. చిన్న ముక్కలుగా చేసి చల్లాను. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి, లేదా ఒట్టిగానైనా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ కదా, అన్నీ ఇంట్లో దొరికాయి కదా. చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా దిగిపోతుందో. చాలా అంటే చాలా బాగుంది. క్రీమ్ ఆరిన తర్వాత కట్ చేయాలి. వీడియో లేట్ అవుతుందని నేను కట్ చేసేసాను. చూడండి 3 లేయర్స్ అద్భుతంగా ఉంది. చూడండి చక్కగా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.